హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త రెసిపీతో వచ్చాం. ఈరోజు రెసిపీ వచ్చి మా లావణి చెప్తుంది, మనం తెలుసుకుందాం ఏ రెసిపీ అనేది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఏంటి మెంతికూర తెచ్చావు? ఈరోజు మెంతికూరతోనే మన డిష్. ఏంటా డిష్? డాబా స్టైల్ మేతి చమన్ విత్ పన్నీర్. వెరీ యమ్మీ. అయితే మొదలెట్టుదామా? ఓకే, గెట్ రెడీ, స్టార్ట్. గెట్ రెడీ. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కాజు, నెక్స్ట్ పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారుగా డ్రై రోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. చూసారుగా మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇదైతే ఫైన్ పేస్ట్ అయితే చేయాలి మనం. నెక్స్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ డిష్కి అయితే ఆయిల్ ఎక్కువే కావాలండి, అప్పుడే డిష్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎంత ఆయిల్ తిన్నంటే మరి మీ ఇష్టం, కానీ మేమైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. అలా వేసుకుంటేనే దాబా స్టైల్ మనకి ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఆనియన్ వేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో. అయితే మన ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిర్చి కూడా వేసుకుంటున్నాను. 3 అయితే సరిపోద్ది నాకు. ఆనియన్స్ చూసారుగా లైట్ పింకిష్ వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఆనియన్ అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న 4 టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన టమాటాస్ అన్ని బాగా ఫ్రై అయ్యి గుజ్జులాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, గరం మసాలా, లైట్గా చాట్ మసాలా వేసుకుంటున్నాం. అలాగే 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇది బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్ మీద చేసుకుంటే తొందరగా మాడిపోతాయి, మెంతికూర కూడా చేదు వచ్చేస్తుంది. సో మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఖచ్చితంగా. కర్రీకి అనేది చాలా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెసే, కానీ చాలా టేస్టీగా అయితే వస్తుంది. చూడండి, మన మసాలాస్ అన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ బాగా పైకి తేలిపోయిందంటే మన గ్రేవీ అనేది తయారైపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులో మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం. చూసారా, మన స్పెషల్ ఇంగ్రీడియంట్ మెంతికూర. మెంతికూర వేసుకొని స్లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన మేతి అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా కాజు, అది ఆ పేస్ట్ అనేది వేయాలి. ఈ పేస్ట్ వేసుకొని ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఖచ్చితంగా అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అయితే పట్టేస్తుంది, మారుతుంది. ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిగతాది కూడా మనం చేయాలి. చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో, చూడగానే తినేయాలనిపిస్తూ ఉంటుంది.
చూడండి మన కాజు పేస్ట్ అనేది ఎలా బాయిల్ అవుతుందో. చూడండి, ఒక్క నిమిషం మనం వదిలేసామంటే చూడండి అడుగు పట్టేసుకుంటుంది. సో మనం కలుపుతూనే ఉండాలి, ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంటుంది. ఇందులో నెక్స్ట్ మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇందులో మన బాండింగ్ ఫ్లేవర్ పన్నీర్ వేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుందాం. లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది. చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి అనేది వేసుకుందాం. ఇంకా కమ్మగా ఉంటుంది, తెలుసు కదా, నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి మన మేథీ చమన్ ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.